ASTQB foundation level sample question. Which two of the following options are the exit criteria for testing a system? కింద ఇచ్చిన ఆప్షన్లో ఏ రెండు ఎగ్జిట్ క్రైటీరియాని సూచిస్తాయి అని చెప్పి అడుగుతున్నాడు అన్నమాట టెస్టింగ్లో. సో డీటెయిల్స్లోకి వెళ్దాం. ఆప్షన్స్లో ఆప్షన్ ఏ టెస్ట్ ఎన్విరాన్మెంట్ రెడీనెస్. టెస్ట్ ఎన్విరాన్మెంట్ రెడీనెస్ అనేది ఎంట్రీ క్రైటీరియా. ఎందుకంటే మనం టెస్టింగ్ మొదలుపెట్టే ముందు టెస్ట్ ఎన్విరాన్మెంట్ మొత్తం సెటప్ చేసుకుంటాం అనమాట. అంటే దానికి కావాల్సిన టెస్టింగ్ కావాల్సిన టూల్స్ ఇవన్నీ బెంచెస్ అయితే సెటప్ మొత్తం ఇవన్నీ అనేది ఎంట్రీ క్రైటీరియా కింద వస్తదనమాట. టెస్టింగ్ స్టార్ట్ చేసే ముందు వస్తుంది. సో ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. ద ఎబిలిటీ టు లాగ్ ఇన్ టు ద టెస్ట్ ఆబ్జెక్ట్ బై ద టెస్టర్. ఒక టెస్ట్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయినప్పుడు దానికి ఎంతమంది టెస్టర్స్ కావాలి రిసోర్స్ అవైలబిలిటీ కింద వస్తదనమాట. ఇది కూడా ఎంట్రీ కింద వస్తదనమాట. ఎంట్రీ క్రైటీరియా కింద. సో ఇది కూడా ఫాల్స్ ఆన్సర్. ఆప్షన్ సి ఎస్టిమేటెడ్ డిఫెక్ట్ డెన్సిటీ ఈజ్ రీచ్డ్. ఎస్టిమేటెడ్ డిఫెక్ట్ డెన్సిటీ ఈజ్ రీచ్డ్ అనేది ఎగ్జిట్ క్రైటీరియా కిందకు వస్తుంది. ఎందుకంటే మనం టెస్టింగ్ ఆల్రెడీ మొదలుపెట్టి మనకు కావాల్సిన డిఫెక్ట్ కొంత డెన్సిటీ అనేది రీచ్ అయ్యామన్నమాట. సో కాబట్టి ఇది ఎగ్జిట్ క్రైటీరియా కింద వస్తుంది అనమాట. ఆప్షన్ డి రిక్వైర్మెంట్స్ ఆర్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ గివెన్ వెన్ దెన్ ఫార్మాట్. ఇది మనకి ఎంట్రీ క్రైటీరియాకి వస్తుంది, కిందకు వస్తుంది అనమాట. ఎందుకంటే రిక్వైర్మెంట్స్ అనేది మనకి బిగినింగ్లో వస్తాయి అనమాట. ఆ రిక్వైర్మెంట్స్ని మనం గివెన్ వెన్ దెన్ ఫార్మాట్ ఇవన్నీ ప్రిపేర్ చేసాయి అనమాట. ఇంకా స్టార్టింగ్ స్టేజ్ అనమాట. కాబట్టి ఇది ఎంట్రీ క్రైటీరియా కింద వస్తుంది అనమాట. ఆప్షన్ ఈ రిగ్రెషన్ టెస్ట్స్ ఆర్ ఆటోమేటెడ్. ఇది ఎగ్జిట్ క్రైటీరియా కిందకు వస్తుంది. ఎందుకంటే మనకి టెస్టింగ్ అనేది స్టార్ట్ చేసి తర్వాత టెస్టింగ్ అంతా చేసిన తర్వాత మనకి కొన్ని రిగ్రెషన్ టెస్ట్‌కి ఆటోమేషన్ అనేది చేస్తాం అనమాట. సో ఇది కూడా ఎగ్జిట్ క్రైటీరియా కింద వస్తదనమాట. సో మనకి కరెక్ట్ ఆన్సర్స్ వచ్చేసి ఆప్షన్ సి అండ్ ఆప్షన్ ఈ అనమాట.